నమస్కారం. నేను పురాణాలలో నుంచి కొన్ని చారిత్రక అంశాల నుండి కొన్ని విషయాలు చెప్పుకుంటూ పోతాను. దానివల్ల మనువాదులు కల్పించి కుట్రతో కొన్ని రాసుకొని చరిత్రలో కొన్ని చేసి ఈ సమాజం మీద ఎలా ఆధిపత్యం చెలాయిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇవన్నీ ఉన్నవే, ఇప్పుడు నేను కొత్తగా కల్పించి మీకు చెప్పటం లేదు. పురాణాలు చదివిన వాళ్లకు ఈ అంశాలన్నీ తెలుసు. చరిత్రతో కొద్దిపాటి పరిచయం ఉన్న వాళ్లకు ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అయితే నేను వరుసగా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వెళతాను, మీరు వాటి గురించి ఆలోచించండి. నేను ఈ పురాణాలు చరిత్ర ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు పురాణాలలో రాసుకున్న విషయాలే తర్వాత ఆధునిక కాలంలో చరిత్రలో కూడా మనువాదులు అవే అనుసరిస్తూ వచ్చారు. పురాణాలలో వాళ్ళు ఒకప్పుడు ఏవి రాసుకున్నారో వాటిని వాళ్ళ జీవిత కాలంలో వాటిని కూడా అనుసరిస్తూ వస్తున్నారు. సో అది మనం గ్రహించాలి. అందువల్ల మనువాదుల్ని వ్యతిరేకించి మనల్ని మనం మనుషులుగా గుర్తించుకోవాల్సిన అవసరాన్ని నేను బహుజనులందరూ ఆలోచిస్తారు అని నేను భావిస్తున్నాను. బహుజనులు ఇంతమంది ఉన్న 87% పైగా సమాజంలో ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? మనువాదులు సృష్టించిన కట్టుకథలు వింటూ తేలిపోతూ, కీర్తనలు పాడుతూ, భజనలు చేస్తూ తేలిపోతున్నారు. వాళ్లను నీచంగా తొక్కిపెట్టిన సంగతి మరిచిపోతున్నారు. ఈ విషయం ఆలోచిస్తారని ఒక్కసారి నేను మళ్ళీ ఈ పాత సంగతులన్నీ చెప్తూ ఉన్నాను. చూడండి, పురాణాల ప్రకారము గురువు భార్యను అపహరించిన గనుడు ఇంద్రుడు. గురువు భార్యను అపహరించిన గనుడు ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడు. మరో కల్పిత గాథ ప్రకారము స్వంత తల్లినే చంపిన ఘనుడు ధీరోదాత్తుడు. మీకు తెలుసు ఎవరో, పరశురాముడు ఒక బ్రాహ్మణుడు. మరొక కల్పిత గాథ ప్రకారము బలి చక్రవర్తిని మోసపూరితంగా చంపిన వామనుడు ఎవరో, మళ్ళీ వేరే చెప్పనక్కర్లేదు, మీకు తెలిసిన వాడే, బ్రాహ్మణుడు. కల్పిత గాథల్లో ఇవన్నీ కల్పించుకొని రాసుకున్న మనువాదులు, జనాల్ని భయభ్రాంతుల్ని చేసిన మనువాదులు, ఆ తరువాత చారిత్రక అంశాలలో కూడా మనం అవే చూస్తాం. అవే కుట్రలు, అవే భయభ్రాంతులను చేయటము. ఇంకొకటి చూడండి, విలువిద్యలో ఏకలవ్యుని ప్రతిభను కొనియాడలేని గురువు ఏం చేశాడు? ఓర్వలేక బొటనవేలును గురుదక్షిణగా అడిగాడు. ఎందుకంటే బొటనవేలు ఇస్తే వాడు విలువిద్యలో ఎందుకు పనికి రాకుండా పోతాడు. ఇవన్నీ మనువాదులు రాసుకున్న పురాణాలు, కథలు అనుకుందాం. ఇక చరిత్ర విషయాల్లోకి వచ్చినా మనకి ఇవే కనబడుతున్నాయి. మౌర్య వంశంలో, డైనాసిటీలో చివరి రాజైన బృహద్రథ్ను కుట్రపూరితంగా హత్య చేసిన వాడెవరో మీకు తెలుసు, పుష్యమిత్ర శృంగుడు. పుష్యమిత్ర శృంగుడు ఎవరు? బ్రాహ్మణుడు. అలాగే ఛత్రపతి శివాజీపై కత్తివేటు వేసిన వారెవరు? భాస్కర్ కులకర్ణి, బ్రాహ్మణుడు. శివాజీ రాజ్యాన్ని కబళించిన బాలాజీ విశ్వనాథ్ పీష్వా ఎవరు? బ్రాహ్మణుడు. ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీని ఔరంగజేబుకు పట్టించిన వాడెవడు? రంగనాథస్వామి, బ్రాహ్మణుడు. వీటన్నిటికీ చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. ఇకపోతే దౌలతాబాద్, ఆ రోజు దేవగిరి అనేవాళ్ళు. దౌలతాబాద్, దేవగిరి యాదవ సామ్రాజ్యంలో తిరుగుబాటు చేసి ఖిల్జీతో చేతులు కలిపి హేమాద్రి పండిత్ ఎవరు? బ్రాహ్మణుడు. ఇలాంటి విషయాల్ని కాదంటామా? ఒకటి అరా పొరపాటు జరిగి ఉండొచ్చు. వరుసగా ఇన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయి? ఎందుకు ఈ సమాజంలో, భారతీయ సమాజంలో బ్రాహ్మణిజం వేలూనుకొని
బాగా వేళ్ళు పాతుకుపోయి ఎందుకు ఉంది అంటే ఇందుకే ప్రతి చోట కుట్రలు మోసాలతో వాళ్ళు వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కొన్ని చూడండి, కొందరు సాధువుల సంతుల జీవిత చరిత్రలు చూసినా ఇలాంటి విషయాలు మనకు బయటపడుతున్నాయి. సంత్ జ్ఞానేశ్వర్ని ఏం చేశారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సంత్ జ్ఞానేశ్వర్ తల్లిదండ్రుల్ని కులం నుండి వెలివేసి వారి ఆత్మహత్యకు కారకులైన వాడు బ్రాహ్మణుడు. సరే, సంత్ తుకారాం విషయం చూడండి. సంత్ తుకారాం రాసిన గాథ, ఆయన ఒక రచన చేశాడు గాథ పేరుతో. దాన్ని నీటిపాలు చేసి తుకారామును హత్య చేసి, ఈయనకు వైకుంఠం నుండి రథం వచ్చింది, ఆ రథంలో ఎక్కి తుకారాం దైవ సన్నిధికి వెళ్ళిపోయాడు అని పుకారు పుట్టించింది ఎవరు? బ్రాహ్మణులు. సంత్ నామదేవ్ హత్యకు కారకులెవరు? బ్రాహ్మణులు. జ్యోతిరావు ఫూలేని చంపటానికి మనుషుల్ని పంపింది ఎవరు? కేశవ భట్, బ్రాహ్మణుడు. ఇక జాతిపిత ఇటీవలి కాలంలో, ఆధునిక కాలంలో జాతిపిత గాంధీజీని చంపిన వారెవరు? గాడ్సే అని అందరికీ తెలిసిన విషయమే. గాడ్సే ఎవరు? బ్రాహ్మణుడు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే, దేశ స్వాతంత్ర పోరాటంలో ఏమాత్రం పాలు పంచుకోకుండా దేశభక్తి గురించి దేశ ప్రజలకు అమోఘంగా ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళు దేశభక్తులా? ఒక్కసారి ఆలోచించాలి. ఈ బ్రాహ్మణవాదం జాతిపితను కూడా హత్యను చేసేయడానికి వెనుకాడలేదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వరుసగా, అవి మీరంతా ఇప్పుడు సమకాలీనంలో ఉన్న బ్రాహ్మణుల్ని ద్వేషించండి అని చెప్పటానికి కాదు. మనం మానవవాదులు, మన దృష్టిలో బ్రాహ్మణుడు, శూద్రుడు, క్షత్రియుడు, వైశ్యుడు అంటూ భేదాలు ఏవి లేవు. మనకు అందరము మనుషులము. ఆ విభజనలు ఉండకూడదు అని మనం గట్టిగా వాదిస్తున్నాము. చారిత్రకంగా కానీ పురాణాల ఆధారాల బట్టి కూడా ఈ బ్రాహ్మణ ఆధిక్యత సమాజంలో ఎందుకు వచ్చింది అంటే, కుట్రపూరితంగా వారు రాసుకున్నవి, కుట్రలు చేసి ఆధిపత్యం చెలాయించినవి అని మనం అర్థం చేసుకోవటానికి మాత్రమే, విషయం అర్థం చేసుకోవటానికి మాత్రమే నేను కొన్ని విషయాలు చెప్పాను. కానీ ఇప్పుడు సమకాలీనంలో ఉన్న వాళ్లను ద్వేషించమని కాదు. ఎందుకు అంటే, మనకు అందరూ సమానులే. మన ఆలోచనలతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా వారి లెక్కల ప్రకారం వారు ఏ కేటగిరీలో వచ్చినా మనుషులందరూ మనకు ముఖ్యమే. మనుషుల్ని ప్రేమించాలని మనం చెబుతున్నాము. మనుషుల బాగు కొరకు పాటుపడదామని చెబుతున్నాము. ఒక పెద్ద ఆయన అన్నాడు, మానవ్ ఏక్ సమాన్. మనిషి అందరూ ఒకటేరా బాబు. దాన్ని సరే, ఇంతకాలం శతాబ్దాలుగా ఘోరాలు జరిగిపోయినాయి, అవన్నీ వదిలేసి ఇప్పటి నుంచన్నా మానవవాదం మీద దృష్టి పెడదాం. మనుషులను గౌరవించుకుందాం. మనుషులను ప్రేమించుకుందాం. మనుషులం కాబట్టి మనుషులను మనం ఆదుకుందాం. ఈ దృష్టికోణంలో నుంచి మన ఆలోచన విధానం ఇప్పుడు పెరగాల్సి ఉంది. ఇవి ఇంత గట్టిగా ఇప్పుడు ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మతాన్ని ఉపయోగిస్తూ మనుషుల్ని చీల్చటానికి ఒక ప్రయత్నం జరుగుతోంది, కేంద్ర ప్రభుత్వం చేస్తోంది కావాలని. మన కళ్ళ ముందే జరిగింది. గుజరాత్ మారణకాండ జరిగింది, మణిపూర్ మారణకాండ జరిగింది. ఇంకొక విషయం మీకు గుర్తు చేయదలుచుకున్నాను. స్వతహాగా తల్లిని ఆదుకోలేనివాడు, కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేసిన వాడు, కుటుంబం అంటూ లేనివాడు, కుటుంబం మీద ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు భాషణలు ఇస్తుంటాడు, ఉపన్యాసాలు ఇస్తుంటాడు. ఎందుకు? నా పెళ్ళాన్ని ఎలా వదిలేశానో, నా తల్లిని ఎట్లా నిరాదరణ చేశానో అట్లాగే ఈ ప్రజల్ని కూడా చేస్తాను అని చెప్పకనే చెప్తున్నాడు. అది ఈ దేశ ప్రజలు గ్రహించుకోవాలి.
బీజేపీ బీఫ్ వ్యాపారులందరూ బీజేపీ వాళ్ళే. వాళ్ళ పిల్లలందరూ విదేశాల్లో మంచి చదువులు చదువుతున్నారు. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఎటు పోలేని మనలాంటి వాళ్ళను మాత్రం ప్రభావితం చేసి జై శ్రీరామనండి, జెండాలు పట్టుకొని తిరగండి అని మాత్రం ఉద్బోధిస్తారు. ఆ కుట్రను జనం గ్రహించాలి. నాయనా, ఇంకా నువ్వు చెప్పింది చాలు, ఇంకా ఉండు, నోరు మూసుకొని ఒక మూల కూర్చో అని మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. అందువల్ల మనకు ఈ తారతమ్యాలు వద్దు. మనుషులందరం ఒక్కటి, మనుషులందరం కలిసిమెలిసి ఉండాలి. స్వర్గమయమైన ఈ దేశాన్ని దుర్మార్గంగా పాడు చేశారు. ఒకప్పుడు ఎంత గొప్ప దేశం ఇది. విశ్వగురువు వీడిప్పుడెవడో చెప్తే కాలేదు, విశ్వగురువు ఎప్పుడో అయింది. ప్రపంచంలో ఎక్కడ ఏ విశ్వవిద్యాలయం లేనప్పుడే ఇక్కడ ఒక 15-20 బౌద్ధ విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి జ్ఞానాన్ని పంచాయి. ఆ విషయాలు గుర్తు చేసుకోండి, వాటిని రివైవ్ చేసుకోండి, నిలుపుకోండి, ఇంకా ఆధునికం చేసుకోండి, అప్డేట్ చేసుకోండి, ఇంప్రూవ్ చేసుకోండి. అంతేగాని ఉన్నదాన్ని నాశనం చేసి ఏదో లేని దానికోసం పాకులాడి ఎవడో మూర్ఖుడు చెప్పిన మాటలకు ప్రభావితులు కావద్దు అని చెప్పటానికి నేను ఈ పాత డేటాను మీ ముందు పెట్టాను. దయచేసి మీరు కూడా ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను.